హలో ఏమండోయ్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజైతే నేను లేవగానే మా వారిని అడిగాను, ఏం కర్రీ వండమంటారండి అని అడిగితే, కర్రీ అంటావేంటే మార్నింగ్ టిఫిన్ కూడా అవ్వకుండానే, సరే కదా అని చెప్పేసి ఏం టిఫిన్ చేయమంటారని అంటే, ఈ టిఫిన్ ఏంటే కాసేపు కూడా పడుకొని ప్రశాంతంగా జాబ్కి వెళ్తేనేమో ఆఫీస్లో మేనేజర్ల ప్రెషర్, ఇక్కడేమో నీ ప్రెషర్, కర్రీ కర్రీ టిఫిన్ అని చెప్పేసి ఏంటే ప్రశాంతంగా ఉండనిట్లేదని చెప్పేసి అన్నారండి. సరే కదా అని అడగకుండా పూరి వండితే, పూరి వద్దు నాకేం వద్దు అన్నారండి. సమ్మర్లో ఏం తింటాము, ఆఫీస్కి వెళ్ళేసరికి బాగా దప్పిక అవుతుంది, వద్దు అనేసరికి నేనే తినేసానండి 4 పూరీలు కూడా. సరే కదా అని ఏ కర్రీ చేయమంటారని అడిగితే, ఏం కర్రీలు పొద్దున్న ఏదో ఒక కర్రీ వండు అంటే ఉల్లిపొరక పెసరపప్పు కర్రీ ఉన్నారండి. చక్కగా ఉల్లిపొరకలు అయితే సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. 4-5 వెల్లుల్లి గబ్బాలు, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకొని తాలింపులో వేసేసుకోవాలన్నమాట. అవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇంకా ఈ ఉల్లి పొరకలను కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట. ఎక్కువ నూనె పోసుకొని వేయించుకుంటే బాగుంటుంది, వాటర్ వేయకుండా సరిపోతుందండి. ఇంకా సరే అని చెప్పేసి కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంకా ముందుగానే 10 నిమిషాల ముందు ఈ కర్రీ చేస్తున్నాం అనుకున్న 10 నిమిషాల ముందుగానే పెసరపప్పు అయితే నానబెట్టేసుకున్నాను అనమాట. ఆ పెసరపప్పును కూడా దీంట్లో వేసి సేమ్ మీకు తెలిసిన ప్రాసెసేనండి, వేసేసి బాగా మగ్గించుకోవాలి. ఇంకా దీంట్లో సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. అది కూడా 10 నిమిషాలు మగ్గించుకొని పక్కన పెట్టుకొని తినేసేయడమేనండి, ఏం లేదు కర్రీ. మీకు ఈ ప్రాసెస్ నచ్చుంటే అందరూ కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చక్కగానే ఒక లైక్ కూడా కొట్టేసి వెళ్ళిపోండి. లేకుంటే మాత్రం మీ కర్రీ ఇలా చేస్తే మీకు అరగదండోయ్. నిజం చెప్తున్నాను. మరి ఏ భర్త అయినా కూడా బాగుందని ఎప్పుడూ కమెంట్ ఇవ్వరండి.